ఇప్పుడు సృజనాత్మకత నిర్వచనాల గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేక శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ. అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? కళ, భాష, సంగీతం ఇలాంటి శాస్త్రజ్ఞాన పరంగా ఉండేటివి నేర్పిస్తాం కదా. సో అది ఈ నెక్స్ట్ మెడ్విక్ అంటే సృజనాత్మకత ఆలోచన అనగా సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఆలోచన. మెడ్విక్ అంటే అడవిని గుర్తుపెట్టుకోండి. అడవి అనేది మన అవసరాలను తీరుస్తుంది అని. ఇది జస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలని మాత్రమే. వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలు చూపి వాటిని వ్యక్తపరచడం సృజనాత్మకత. చాప్లిన్ అంటే కొత్తగా ఆలోచించి కొత్త సంబంధాలు అంటే కొత్తగా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తే చాప్లిన్ ఏం చేస్తారు? చాక్లెట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సృజనాత్మకత అనేది సంపూర్ణంగా లేదా పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయుట. స్టాగ్నర్, కారోస్కీ. స్టాగ్నర్ అంటే స్టాక్ అని గుర్తుపెట్టుకోండి. స్టాక్ సంపూర్ణంగా ఉంటుంది లేదా పాక్షికం అంటే హాఫ్గానే ఉంటుంది. దీన్ని కనుక్కోవడానికి కార్లోంచి వచ్చారు. ఇది ఒక క్రియేటివిటీ. నెక్స్ట్ సృజనాత్మకత అనేది సమస్యలు, లోపాలు, మూల పదాలు, లోటు మొదలైన వాటి పట్ల ప్రతిస్పందించడం, ఊహాత్మకంగా పరిష్కారాలను వెతకడం, చివరికి ఫలితాలను తెలియజేయడం. టోరెన్స్ అంటే టోటల్గా ఏమున్నాయి? లోపాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాల యొక్క కలయిక సృజనాత్మకత. అసుబెల్ ఇంతకుముందు కలయిక అనేదాన్ని సహజ సామర్థ్యాల్లో జాయింట్ లాగా గుర్తుపెట్టుకున్నాం. కానీ ఇక్కడ సృజనాత్మకతలో బెల్ కొట్టంగానే పిల్లలందరూ ఏం చేస్తుంటారు? క్లాస్ విన్న వాళ్ళ ప్రజ్ఞా సామర్థ్యాల మేరకు వాళ్ళ మూర్తిమత్వ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటారు. అందరూ కలిసి మాట్లాడుతూ వెళ్తుంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. సహజ సామర్థ్యం గురించి వస్తేనేమో జాన్స్, సృజనాత్మకత మీద అసుబెల్.